హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోపురి సిస్టర్స్. సో ఇవాళ నేను మీకు ఆలూ నగెట్స్ చాట్ ఎలా చేయాలో చెప్పబోతున్నా. దానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట మోయించుకోండి. సో ఆయిల్ వేడెక్కే లోపల ఆలూని పీల్ చేసి 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని సాల్ట్ వాటర్లో 10 minutes వాష్ చేసుకున్నాక ఎక్సెస్ వాటర్ లేకుండా అప్పుడు మనం ఇందులో వేసుకొని ఒక 2 pinches ఆఫ్ సాల్ట్ వేసుకొని అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యి లోపలంతా ఆలూ కుక్ అయిపోయేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మన స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ మిస్ అవుతున్నాం కదా. ఇది ఆల్మోస్ట్ ఒక 8-9 months అయింది. అంటే ఎక్కడో రేర్గా దొరుకుతున్నాయి కాబట్టి నేను ఈ స్ట్రీట్ స్టైల్గా చేయాలని డిసైడ్ అయ్యి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. 4th చెక్ చేసుకొని ఇన్ కేస్ ఆలూ ఫ్రై అయిపోయింది అనుకుంటే మీరు రిమూవ్ చేసేయచ్చు. నేను ఒక 2 minutes తర్వాత రిమూవ్ చేసుకున్నా. వీడియోలో చూసినట్టు మంచిగా గోల్డెన్ అయ్యాయి, క్రిస్పీగా ఉంటాయి కాస్త. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏది లేకుండా టిష్యూ పేపర్ ప్లేట్లో వేసుకొని నేను రిమూవ్ చేసేసుకున్నాక ప్లేట్లో సర్వ్ చేసుకున్నా. ఒక 4 to 5 ఆలూ ఒక 3 peopleకి సరిపోతాయి. నేను దాన్ని స్లైస్ చేసుకున్నాను అనమాట, పొడుగ్గా కోసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే టిక్కీలాగా స్మాష్ చేసుకోవచ్చు చేతులతో కానీ ఒక ఫ్లాట్ సర్ఫేస్తో. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను డబల్ ఫ్రై చేసుకున్నా, సో ఎక్కువ క్రిస్పీగా అవుతాయి అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే నేను చెప్పిన టిక్కీలా ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం సాల్ట్ వేయక్కర్లేదు, ఇది చాలా సింపుల్ అనమాట చేసుకోవడానికి. మనం డబల్ ఫ్రై చేసుకొని ఇన్ కేస్ పార్టీస్కి కానీ దేనికైనా చేసుకుంటున్నామే అనుకోండి, ఈ ఆలూ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకొని ఒక 1-2 hours ముందే మనం పక్కన పెట్టేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మసాలాలో కోట్ చేసేటప్పుడు మనం మళ్ళీ రీహీట్ చేసుకోవచ్చు. సో అదొక మెయిన్ బెస్ట్ పాయింట్. సో అవి మొత్తం క్రిస్పీగా అయిపోయాక మనం ఎక్సెస్ ఆయిల్ ఏది లేకుండా ఒక ప్లేట్లోకి రిమూవ్ చేసుకుంటున్నాను. సో దీనికి మెయిన్ 3 ingredients ఏంటంటే ఆలూ అవి కాకుండా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అండ్ టామరిన్ చట్నీ. సో అది దాని గురించి తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయిల్లో 1/2 teaspoon ఆయిల్లో రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండ్ సాల్ట్ టేస్ట్ వేసుకొని అవి బాగా సాటే చేసుకోవాలన్నమాట. సో రా స్మెల్ కానీ ఏమైనా ఉంటే అవంతా పోతుంది. ఆయిల్లో బాగా వేపుకున్నాక మనం అందులో మన ఆలూ పీసెస్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి వేసుకొని మీరు నేను చెప్పినట్టు 1 hour ముందు చేసుకుంటే ఇక్కడ ఒక 2 to 3 minutes మనం హీట్ చేసుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనకి వేడివేడిగా చాట్ తయారైపోతుంది. సో ఆ డేట్ చట్నీ అండ్ టామరిన్ చట్నీ అవి ఏవైతే ఉన్నాయో మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే నేను గ్యారంటీగా పోస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియోకి 50 likes ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి మీ ఆలూ నగెట్స్ చాట్ ఎలా టర్న్ అవుట్ అయిందో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు అది మంచిగా వేడెక్కిపోయాక నేను ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక ఫ్యూ పీసెస్ మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. సో అవన్నీ సర్వ్ చేసుకొని దాని మీద మనం డ్రెస్సింగ్స్ చేసుకోబోతున్నాం. డ్రెస్సింగ్స్ అంటే మరీ టిపికల్ సాసెస్ ఏం కాదు. నేను చెప్పాను కదా, ఇది రెడ్ గార్లిక్ చట్నీ, కొంచెం స్పైసీగా ఉంటుంది. అండ్ దెన్ గ్రీన్ చట్నీ, మనం జనరల్గా చాట్ బళ్ళు మీద చాట్ తిన్నప్పుడు ఇవన్నీ వేస్తారు. అవి ఇంట్లో ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు చెప్పబోతున్నా. సో 50 likes ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డేట్స్ అండ్ టామరిన్ చట్నీ, ఇది స్వీట్ చట్నీ అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. సో ఆ రెడ్ గార్లిక్ చట్నీ ఏదైతే ఉందో దాని టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. కొంతమంది రెడ్ గార్లిక్ చట్నీ స్కిప్ చేస్తారు, అలా మీ ఇష్టం. ఇప్పుడు దీని మీద నేను దీన్ని ఒకసారి విస్క్ చేసుకున్నాను అనమాట. సో దట్ అది ఏదైతే ఉందో కర్డ్ పార్టికల్స్ లాగా ఉండకుండా మంచిగా ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ప్రొమోగనెట్ సీడ్స్, ఏంటబ్బా చాట్లో ప్రొమోగనెట్ సీడ్స్ అంటున్నాను అనుకున్నా. ట్రస్ట్ మీ, మీరు ప్రొమోగనెట్ సీడ్స్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నా, బట్ నేను ఒకసారి చేశాక చాలా బాగుంది. సో హాట్ బూందీ, స్పైసీ బూందీ అన్నమాట. అలాగే సేవ్ కానీ ఆలూ భుజియా కానీ వేసుకోవచ్చు. సో నాకు ఆలూ భుజియా ఇష్టం అని చెప్పి నేను ఆలూ భుజియా వేసుకున్నాను. అది మీ ఇష్టం, మీరు ఇంకొంచెం ఎక్కువ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ అవన్నీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. ఎంజాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.